పేదవారి సొంతింటి కల నెరవేర్చాలనే ఆశయంతో అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు ఇవ్వడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో అర్హులైన పేదవారి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి జ్యోతి పరిజ్వలన గావించి అర్హులకు ఇండ్ల పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ బొండు శోభారాణి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు, నిత్యము మీతోనే మమేకమై ఉంటారు. యువ కిషోరం చామల కిరణ్ గారికి, భువనగిరి శాసనసభ్యులు, మీ పక్కనే ఉన్న శాసనసభ్యులు మిత్రులు అనిలన్న గారికి, శోభక్కకు, మధుసూదన్ రెడ్డి గారికి, సంజయ్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకి, పోలీసు అధికారులకి, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, ముఖ్యంగా ఆనాడి మాటల మాంత్రికుడు ఏదైతే ప్రతి మాటని అద్భుతంగా చెప్పి ఈ వాతావరణాన్ని దత్తత తీసుకోమని చెప్పి ఆ దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏం చేశాడు అన్నది మనకు తెలియదు గారు. ప్రత్యక్ష సాక్షులు మీరే. ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. శాంతి శాంతి శాంతి. ఈ ప్రాంత ఎంపీ మనందరికీ అండగుండి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం మాకు తోడినటువంటి పెద్దలు అన్న చామల కిరణ్ రెడ్డి గారికి, శాసన ఎమ్మెల్యే పెద్దలు నిత్యం తోడినటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు మా అక్క వెన్నంట ఉండి తమ్ముడు నేను తోడున్నా చెప్పి మా శోభక్క గారికి, జిల్లా అధ్యక్షుడు అండం సంజయ్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె చైతన్య మహేందర్ గారికి, అదేవిధంగా విమల వెంకటేశ్వర గారికి, వేదిక ఉన్నటువంటి గౌరవ కలెక్టర్కు, అధికారులకు, వేదిక ఉన్న పెద్దలకు, వేదిక ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఒక రకంగా చూడాలంటే కేసీఆర్ చేసినటువంటి గాయాలకు ఇవాళ రేవంత్ అన్న ఆయింట్మెంట్ వేస్తున్నటువంటి సమస్యలు ఆరోగ్య చెప్పిండు పెద్దలు శ్రీరంగ గారు. మీరందరూ ఆస్వాదించండి. వస్తే ఈ తరని బంగాళాఖాతం వేసి భూభారం చేస్తా. శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి రావడం, మీకు ఆయన చేతుల మీదుగానే ఈరోజు ఇక్కడ 250 ఇళ్ల పంపిణీ చేయడం అనేది ప్రజాపాలనకు ఒక నిదర్శనం అనేది ఇప్పటివరకు నాయకులందరూ కూడా చెప్తున్నారు. అలాగే కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, అలాగే జిల్లా అధ్యక్షులు సంజయ్ రెడ్డి అన్నకు కార్యక్రమాలకు శంకుస్థాపన, ఓపెనింగ్ చేయడంతో పాటు ఆనాడు మీ శాసనసభ్యులు మిత్రులు పుట్టినరోజు కూడా అద్భుతంగా జరుపుకున్నాం. ఆ రోజు ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ మీటింగ్ కి కూతంత దూరంలో ఉన్న వాసాలమర్రిలో ఆనాటి ముఖ్యమంత్రి ఏదో మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు దత్తత తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారే దత్తత తీసుకున్న గ్రామం ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా మీరు చెప్పింది విన్నాను. నా కేబినెట్ మంత్రి తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారిని పంపించి ఆ గ్రామంలో వారు ఆనాడు ఇచ్చిన హామీలు వారు చెయ్యకపోలేదు కాబట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ వాసాలమర్రికి నేను ఇక్కడికి వచ్చి అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదవారి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరికతో మిగిలి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎంతమంది ఉన్నా ఇందిరమ్మ ఇల్లు వారి కళ కాబట్టి ఆ ఇల్లు ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ పెద్ద ఎత్తున గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు గారు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, వారి మిత్ర బృందం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాటు చేసి
ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఆగమవ్వ నిందాక చూసాం.